ఈరోజు ఈ కార్యక్రమానికి ర్యాలీకి వచ్చిన విద్యార్థులకి అలాగే నాయకులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు ముఖ్య ఉద్దేశం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవంగా యుఎన్ వాళ్ళు ప్రకటించడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఎవరు కూడా గంజాయి డ్రగ్స్ బానిసలు కాకుండా అంతా కూడా ప్రశాంతంగా హ్యాపీగా బతకాలని సొసైటీ అంతా కూడా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దాలని మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు సంకల్పించడం జరిగింది. దానిలో భాగంగా ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. డ్రగ్స్ బానిసలు అయితే కనుక ఆ యొక్క సొసైటీ అంతా చెడిపోతుంది, అట్లాగే ఆ కుటుంబం చిన్నాభిన్నం కావస్తుంది. ఆ శిక్షలు కూడా చాలా కఠినతరంగా ఉండడం జరుగుతుంది. అందువలన ఎవరు కూడా చిన్న చిన్న ఈ సిగరెట్ దగ్గర నుంచి మొదలెట్టుకొని అలాగా మందు అలవాటై క్రమేణా గంజాయి అలాగా డ్రగ్స్కి బానిసలయ్యి దాంట్లో కూరుకుపోయి వెనక్కి రాని పరిస్థితి ఏర్పడి ఆ యొక్క ఫ్యామిలీస్ అన్నీ కూడా చిన్నభిన్నం అవడం జరుగుతుంది. అటువంటి ఎవరన్నా మన చుట్టుపక్కల మన పరిసర ప్రాంతాల్లో ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని గమనించి మాకు సమాచారం అందించినట్లయితే కనుక వాళ్ళందరినీ కూడా డీ అడిక్షన్ సెంటర్లో చేర్పించి వాళ్ళని మళ్ళా పునరాజీవితం గడిపేటట్టు మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లాగే మన చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ ఎవరన్నా కూడా ఇటువంటి బానిసలు అవుతున్నట్టు మనకి అనిపిస్తే కనుక వాళ్ళు ఎట్లా ఉంటారంటే కొంచెం నిరుత్సాహంగా ఫ్రెండ్స్తో కలవకుండా ఒంటరిగా జీవితం గడుపుతూ ఉంటారు. అటువంటి వాళ్ళని మనం ఐడెంటిఫై చేసి ఆదిలోనే మనం కౌన్సిలింగ్ ఇప్పించగలిగితే కనుక వాళ్ళని మళ్ళా సొసైటీలోకి మళ్ళీ రీజాయిన్ చేసేటట్టు మనం చేయగలం. ఇదంతా కూడా మీ అందరి కృషి వల్ల జరుగుతుంది. మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు మన ఆంధ్రప్రదేశ్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని వాళ్ళ యొక్క సంకల్పం చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా మా జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం అస్మి గారు ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. అందరూ కూడా దీంట్లో పాల్పంచుకోవడం, ఈ ర్యాలీలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికీ కూడా ఒక అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేసి భవిష్యత్ తరాలు ఈ డ్రగ్స్ బానిస కాకుండా ఉండాలని ఒక సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం హాజరైన మీరందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం.